ఇన్నేళ్ల మా కాపురంలో నేను అవంతిని అనాలనుకొని అనలేని మాటలెన్నో ఇవాళ నా కూతురొచ్చి చాలా ఈజీగా అనేసింది. ఇవన్నీ ఇప్పటిదాకా నావి, ఇక నుంచి నీవి. ఎందుకక్క సడన్ గా వీటి మీద ప్రేమ తగ్గిపోయింది? ఇవన్నీ నీకు ఇష్టమైనవేగా. ప్రేమ తగ్గలేదు మున్ని, మమకారమే చచ్చిపోయింది. ఏది శాశ్వతం గనక చెట్టు ఉంటుంది, పుట్ట ఉంటుంది, భూమి ఉంటుంది, ఆకాశము ఉంటుంది, సినిమాలు ఉంటాయి, అందులో రిషి సినిమాలు ఉంటాయి. నేనే ఉండను. అక్క నీకేమైందక్క? చేతబడి. అదేం బడి? బాణామతి. అదేం మతి? మనిషికి పట్టే గతి. అమ్మా, నాన్న, పిలవద్దు. ఎవరొచ్చినా నా చావును ఆపలేరు. కాలి కింద మట్టిని తీసిన రోజే అర్థమైంది నేను కాలిపోయి మట్టిలో కలిసిపోతానని. రాత్రి నుంచి ఇలాగే కలవరిస్తున్నావు. ఏమైందక్క? నీకేమైనా క్యాన్సరా? ఈ వయసులో క్యాన్సర్ రావటానికి ఇదేమీ తెలుగు సినిమా కాదు చెల్లి, జీవితం. అక్క, కాంచనా సినిమాలో లారెన్స్ లా మాట్లాడుతున్నావేంటక్క? అరుంధతి సినిమాలో అనుష్కలా మారిపోయావేంటక్క? దార్కా చచ్చిపోతే కాద్రా నిద్రలేస్తాడు. నిద్రపోతున్న కాశ్మీరాని తట్టి లేపుతాడు. కాలి గోరు, కాలి కింద మట్టి, నెత్తి మీద జుట్టు, చేతి రుమాలు, కాదేది చేతబడికి అనర్హం. కాశ్మీరా బ్యాచ్ మొత్తం నా వెనకాలే తిరుగుతుంది. అదే ఘోర వారమో ఏ దుర్ముహూర్తంలోనో ఈ అక్క ఓ చుక్కలా నేల రాలిపోతుంది. అప్పుడు ఈ టెడ్డీ బేర్ తీసుకో, ఈ సెల్ ఫోను నీకే, ఈ దుద్దులు కూడా నీకే, ఈ లంగా ఓని, ఈ డ్రెస్సులు అన్ని సైజ్ చేయించుకుని వేసుకో. కానీ ఈ ఒక్క లైటర్ మాత్రం నా శవం మీదే ఉంచు. నన్ను మర్చిపోవటం కష్టమైనా గుండె రాయి చేసుకో. అక్క ఇంకేం చెప్పద్దక్క. వినలేకపోతున్నావా చెల్లి? నేను పోతానన్న మాట వినలేకపోతున్నావా? కాదక్క, నువ్వు మాట్లాడే భాష అర్థం కాక ముందు నేనే చచ్చిపోయేటట్టున్నాను. శ్వాస పోయే టైంలో భాష తన్నుకొచ్చేస్తుందని నన్ను నేను చూస్తేనే అర్థమవుతుంది. ఎవరైనా పిలువనా? ఆఖరి క్షణాలెప్పుడో తెలిసిపోయాక అందరినీ పిలువు, అప్పగింతలు పెడతా. అమ్మకిప్పుడే చెప్పకు, ఆదాయం పోతుందని. నాకన్నా ముందే గుండాగి చచ్చిపోతుంది. అసలు ఏమైందక్క? చిన్ననాటి పగతో పెద్దయ్యాక హీరో ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. నేనే మేఘమాలని తెలిసాక వాడి శక్తి సరిపోక క్షుద్ర శక్తులను నిద్ర లేపటానికి సహాయ శక్తుల కృషి చేస్తున్నాడు. నన్ను బాణామతితో చంపేస్తానని బెదిరిస్తున్నాడు మున్ని. మనుషులైతే కత్తితోనో సుత్తితోనో చంపొచ్చు, కాశ్మీరాని ఏ వెపన్తోనూ చంపలేం కదా. ఇక నాకు మిగిలింది ఒక్కటే దారి. ఏ పార్టుకి ఆ పార్టు చచ్చుబడిపోయి చచ్చిపోవడం తప్ప
ఇంకో దారే లేదు. అయితే నిన్న రిషి బ్లాక్ మ్యాజిక్ చేసి చంపేస్తానని బెదిరిస్తున్నాడా? బ్లాక్ మ్యాజిక్ కాదు చెల్లి, చేతబడి. అదేలే, అలాంటివేమీ లేవని మా సైన్స్ టీచర్ ఎప్పుడో చెప్పారు. నువ్వేంటక్క మూఢనమ్మకాలను పట్టుకొని నిజంగానే చచ్చిపోతానంటున్నా? లేదు మున్ని, వాడి దగ్గర నా డూప్ లాంటి డాల్ ఒకటి ఉంది. దాన్ని సోదులతో గుచ్చి గుచ్చి చంపేస్తాడు. సూదులతో గుచ్చి గుచ్చి చంపడం ఏంటక్క? అంతగా అయితే చూపులతో గుచ్చి గుచ్చి చంపుతున్నాడేమో. నువ్వు అదంతా నమ్మకు. దీనికోసమా ఇంతసేపటి నుండి ఈ భాషతో చంపేస్తున్నావు? పిచ్చక్క, ఏ బడిలోనూ చాతబడి నేర్పరు. వదిలే ఉండు, నీకోసం ఆంజనేయ స్వామి బొట్టు తీసుకొస్తాను. ఇక నీకు ఎలాంటి భయమూ ఉండదు. నా పిచ్చి చెల్లి తెల్లనివన్నీ నీళ్లు, నల్లనివన్నీ పాలు. చిచ్చి, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటుంది. గోడకి నా ఫోటో, ఆ ఫోటోకో దండ పడ్డాక గాని ఈ అక్క చెప్పేది నిజమని అర్థం కాదు. ఆరిపోయినా పొగ మాత్రం అలాగే ఉంది. చైత్ర వచ్చి వెళ్ళిపోయినా వాతావరణం ఇంకా వేడిగానే ఉంది. కాలు కాలిందా లేక కర్మ కాలిందా? ఏంటా పచార్లు? ఓహో, అయితే అంతా తెలిసే వచ్చావన్నమాట. ఆహాహా, అంతా తెలీదు, కొంత తెలుసు. ఏంటా కొంత? ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలిందట కదా. అది ఆ పిల్ల కాకి ఇక్కడికొచ్చిందని మాకన్నా ముందే నీకు తెలిసిపోయింది కదా. ఆబ్వియస్లీ. ఇంకేం తెలుసుకోవడానికి వచ్చావు మరి? ఫ్రెండు కదా, పలకరించిపోదామని వచ్చాను. నీ పలకరింపుతో నా ఆవేశం చల్లారదు. ఈ ఆవేశంతో రాజుకున్న నిప్పు చల్లారదు. ఆ నిప్పు ఇంట్లో ఇంకో చిచ్చు పెట్టకముందే దాన్ని బూడిదగా మార్చాలి. అసలు నీ బాధేంటి? విరించి అటు వెళ్తాడనా, సౌదామిని ఇటు వస్తుందనా? నేను బ్రతికుండగా ఆ రెండు జరగవు. నువ్వు బ్రతికుండగా ఆ రెండూ తప్ప అన్నీ జరిగిపోతున్నాయిగా. విరించి ఆ ఇంటికి వెళ్ళటం, సౌదామిని నీ కొడుకు సినిమా షూటింగ్కి రావటం, ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ విరించి కూతురొచ్చి దుమ్ము దులపటం. వేలడంత లేదు, దానికెంత పొగరు! నన్నే క్వశ్చన్ చేస్తుందా? నన్నే నిలదీసిపోతుందా? దాని తల్లికి నాకు పోలిక. నా భర్త ఉంచుకున్న దాని కూతురు తలెత్తుకొని నా ఎదురుగానే నిలబడుతుందా? విరించి ఆ పిల్లని మందలించలేదా? బుద్ధి మందగించిన మగాడు ఏమని మందలిస్తాడు? ఏ మొహం పెట్టుకొని వెళ్ళగొడతాడు? నిజమే, ఎంతైనా కన్నతండ్రి కదా, రక్తపాసం ఆవేసి ఉంటుంది. మరి నేను తలుచుకుంటే రక్తపాతమే జరుగుండేది. ఇప్పుడు జరగాల్సింది రక్తపాతం కాదు. మరి
తాళి లేకపోయినా ఏదో సన్నటి దారం చాలా బలంగా విరించిని ఆ ఇంటివైపు లాగేస్తోంది. ఆ దారాన్ని తెంచి పడేయటం కావాలి. దారాన్ని తెంచేస్తే ద్వారాన్ని ఆవిడే మూసేస్తుంది. నేనే ఎందుకు లెమ్మని వదిలేశాను కాబట్టి ఆ సౌదామని ఇంకా బ్రతికుంది. గట్టిగా అనుకుంటే అదెంత, దాని లెక్కెంత, దాని భవిష్యత్తునే కాలు రాసేస్తాను. దాని సుఖాన్ని, సంతోషాన్ని, సర్వస్వం అనుకునే దాని సంబంధాన్ని అన్నింటినీ నేను నేలమట్టం చేస్తాను. ఇవన్నీ జరగాలంటే నువ్వు ఒకే ఒక్క పని చేస్తే చాలు. ఏంటది? మొదట్నుంచి సౌదామిని సుఖం, సంతోషం, నటిగా ఆమె భవిష్యత్తు అన్నీ నీ భర్త విరించితోనే ముడిపడిపోయాయి. నువ్వేమీ చేయనక్కర్లేదు. విరించికి సౌదామినికి మధ్యనున్న ఆ రిలేషన్షిప్ కట్ చెయ్యి చాలు. సౌదామిని గుండె పగిలి చచ్చిపోతుంది. ఆ ఇంటి తలుపులు శాశ్వతంగా మూసుకుంటాయి. ఇక్కడి సౌభాగ్యాన్ని అక్కడికి పంపించి, అక్కడి దౌర్భాగ్యాన్ని ఇక్కడికి మోసుకొచ్చి, మధ్యలో నువ్వెందుకు నలిగిపోతావు అవంతి? విభజించి పాలించు. నువ్వే మహారాణిలా జీవించు. నిప్పు లేనిదే పొగరాదు, పొగ పెట్టనిదే ఈ ఛాయకు నిద్ర రాదు. ఎందుకు ఈ మధ్య ఇంత నీరసంగా అనిపిస్తోంది? కాశ్మీర నిద్రలేచుంటుందా? బాణామతి ప్రభావం మొదలైపోయి ఉంటుందా? ఈ ఋషి మాంత్రికుడు నన్ను ఇంక బ్రతకనివ్వడా? స్వామి, ఏ కీడైనా ఏ పీడైనా విరగడవ్వాలంటే దిష్టి తీయాలని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అందులో కన్నతల్లి దిష్టి తీస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుందని కూడా అంటారు. కానీ నాకు ఆ అదృష్టం లేదు. మా అమ్ములత్తని దిష్టి తీయమని పొరపాటున అడిగితే నన్నే పెద్ద దిష్టి బొమ్మని తీసి పడేసినట్టుగా పడేస్తుంది. ఈ చేతబడి నా మీద పనిచేయకూడదంటే అర్జెంటుగా నాకెవరైనా దిష్టి తీయాలి. ఎవరిని అడగాలో అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలో నువ్వే ఒక దారి చూపించు స్వామి. నువ్వున్నావు స్వామి. మీరు బంగారం కదూ? నిన్న నేను దూరం నుంచి చూశానమ్మా. నిన్ననే మిమ్మల్ని చూడాలనుకున్నాను, కుదరలేదు. కాఫీ చాలా బాగా కలిపారు. నిన్న నేను మళ్ళీ తీసుకొచ్చాను, కానీ నువ్వు వెళ్ళిపోయావు. మీరు వెళ్ళిపోయారు.
పర్వాలేదు, నువ్వు అనొచ్చు. చెప్పమ్మా, కాఫీ కావాలా? చిన్న సాయం కావాలి. నేను కూడా నీకు సాయం చేయగలిగే పరిస్థితిలో ఉన్నానా? అందుకే మీ దగ్గరకొచ్చాను. మా అమ్మ నా దగ్గర లేదు. నాకీ మధ్య మనసు స్థిమితంగా లేదు. దిష్టి తీస్తే ఏ దుష్ట శక్తున్నా పోతుందంటారు. నాకు దిష్టి తీయడానికి ఎవ్వరూ లేరు. మీరేమీ అనుకోకపోతే నన్నే మీ కూతురు అనుకుని దిష్టి తీయగలరా? బంగారం, నిజంగా బంగారం లాంటి పెళ్ళేనని ఇక్కడ అందరూ అంటున్నారు. ఇంత స్వచ్ఛమైన బంగారం అనుకోలేదు. పని మనిషి స్థాయి నాది. నిన్ను నా కూతురు అనుకోమంటున్నావంటే నీ మనసు ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. ఉండమ్మా, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. నువ్వింకేం భయపడాల్సిన పని లేదమ్మా. నీ మీదున్న దిష్టి మొత్తం పోయినట్టే. ఇంకాసేపట్లో నీ మనసు ప్రశాంతంగా మారిపోతుంది. అమ్మలాంటిదాన్ని చెప్తున్నాను. నా మాట అబద్ధం కాదని నువ్వే చెప్తావు. మా అమ్మే ఉంటే అచ్చం ఇలాగే దిష్టి తీసేదేమో. నా కన్న కూతురే ఉంటే నీ అంతే ఉండేదేమో, ఇలాగే అడిగేదేమో. అయ్యో, ఏంటి బంగారం ఇది? గుడ్ మార్నింగ్ బంగారం. గుడ్ మార్నింగ్. ఏంటి దిష్టి దించుకుంటున్నావు? కొత్తగా నీ గ్లామర్ ఏం పెరగలేదే. నీ మొహం. నా బాధలు నావి. నీకు బాధలేంటి బంగారం? నాకున్న ఒకే ఒక్క బాధ ఆ రిషి. అతను దార్కాకి తక్కువ, కాద్రాకి ఎక్కువ. వీళ్ళంతా ఎవరు? చేతపడి బ్యాచ్లే. అతని మధ్య అందులో మెంబర్షిప్ తీసుకొని నా డూప్ డాల్ మీద ప్రయోగాలు చేస్తున్నాడు తెలుసా? ఇంకా
ఏ కాలంలో ఉన్నావు తల్లి నువ్వు? ఈ చేతబడి బాణామతి ఇవన్నీ ట్రాష్. నువ్వింత అమాయకురాలి కాబట్టే బాబు అంతగా ఏడిపిస్తున్నాడు. ఏయ్ నవ్వకు, నెత్తి పగలు కొడతా. ఆ చెంచగాడు నాకప్పుడే చెప్పాడు. నా కాళ్ళ కింద మట్టి, నా తల వెంట్రుకలు తీసుకెళ్లి బాణామతి మొదలు పెట్టేశారు తెలుసా? ఓహో, ఇందులో ఆ చెంచాగడి హస్తం కూడా ఉందా? ఏడాడు? రా, వాడితో నిజం చెప్పిస్తా. నువ్వు వాడికి కనపడకు, పక్కన దాక్కో. వాట్ మిస్టర్ చెంచా, ఎలా ఉన్నావు? ఎన్నడూ లేంది ఇవాళ ఇంత ప్రేమగా పలకరిస్తున్నారేంటి బాబు? మా బాబుకేమన్నా సబ్జెక్ట్ చెప్పాలా ఏంటి? బాబులకి సబ్జెక్టులు చెప్పేంత వయసు కాదులే బాబు నాది. ఏంటో ఎప్పుడు లోపల ఏది లేకుండా బయటికి మాట్లాడి నేను చూస్తే ఏదో అభిమానం అంతే. ఆ, నేను చిన్నప్పటి నుంచి అంతే. ఆ. నీకేదైనా సౌండ్ వినిపించిందా? లేదే, ఏమీ లేదే, నాకేం అనిపించలేదు. అబ్బా, అరే అబ్బా, అరే అరే అబ్బా, అబ్బా, అయ్యా అయ్యా, అబ్బా, ఏమైంది? అబ్బా, ఏంటో ఒళ్ళంతా సూదులతో కూర్చున్నట్టు ఒకటే నొప్పులు. అరే, కొంప తీసి నాకు కూడా ఎవరైనా చేతబడి చేశారేమో. చాతబడా? ఏ ఊరుకో, ఈ కాలంలో కూడా అలాంటివి ఉంటాయా? అదేంటి మరి, మీ బాబు మా బంగారాన్ని చేతబడి పేరుతో బెదిరిస్తున్నారంట. బంగారానికి మూఢనమ్మకాలు ఎక్కువ కదా, అందుకే బాబు కావాలనే ఏడిపిస్తున్నాడు. ఈ ఏడాది ఏ ఇంట్లో మగ సంతానం ఉంటుందో ఆ ఇంట్లో తన తోబుట్టువులతో పూజ చేయించుకోకపోతే మగపిల్లలకి కీడు జరగబోతుందట. నేను పూజకు వెళ్ళాలని నువ్వు చెప్పాలనుకుంటే నేను వెళ్ళనని చెప్తానమ్మా. ఐఎమ్ సారీ.